అందరికీ నమస్కారం అండి. భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము. భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు ఉన్నాయని, ఇవి ప్రతిరోజు చదవడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. భగవద్గీత అనేది ఆధ్యాత్మికతతో పాటు ప్రతి ఒక్కరి జీవన విధానానికి మార్గనిర్దేశం చేసే గొప్ప గ్రంథం. ఇందులోని బోధనలు మన జీవితానికి దిశగా చూపుతాయి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు గీతా పఠనం చేయడం ద్వారా మనసు స్థిరంగా మారి శాంతి, ధైర్యం, సమతుల్యత పెరుగుతుంది అని అంటారు. ముఖ్యంగా భగవద్గీత అనేది జీవితంలో మార్గాన్ని చూపే అద్భుతమైన గ్రంథం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, ఆత్మ గురించి చెప్పిన మంత్రాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు మన దైనందిన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సహాయపడుతుంది. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మన మనస్సుల్లో స్థిరత్వం వచ్చి జీవితంలోని ఒడిదుడుకులను తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతుంది. ఇందులోని కొన్ని శ్లోకాలు మనలో నమ్మకాన్ని పెంచి దారి తప్పకుండా చూసే మార్గదర్శకంగా ఉంటాయి. కర్మణ్యే వ్యాధి కరేస్తు మా ఫలేషు కదాచన్ అనే శ్లోకంలో కర్మ చేయడమే మన పని అని చెబుతుంది. ఫలితం మన చేతిలో ఉండదు. మనం చేసే పనిని నిష్ఠతో చేయాలని, ఫలితంపై ఆశలు పెట్టుకోకూడదని, ఈ మనసును స్థిరంగా ఉంచుకోవాలని చెబుతుంది. అదేవిధంగా యోగ స్థితిలో ఉండి పనులు చెయ్యాలని, మనసులో చంచలత లేకుండా శాంతిగా ఉండి పని చేసి పని ఫలితాన్నిస్తుందని, ఇది మనకి శ్రద్ధని, ఓర్పును నేర్పుతుంది అని అంటారు. భగవద్గీతలో చెప్పినట్లుగా మనలో ఉన్న ఆత్మ జననం, మరణం లేనిది. శరీరం నశించినప్పటికీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం మనలోని భయాన్ని తొలగించి నిజానికి మానవులుగా మనం కేవలం భౌతిక శరీరమే కాదు, ఆత్మకు అంతకు మించిన ఆత్మ స్వరూపలం అని తెలియజేస్తుంది. ఏది జరిగినా మంచికే, ఏం జరుగుతుందో కూడా అది మంచికే అనే భావన జీవితాన్ని సాఫీగా గడపడానికి సహాయపడుతుంది. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఒక అవకాశంగా చూడాలని, ఇది మన జీవితాన్ని మార్పునిస్తుంది అని అంటారు. ఇది మన జీవితాన్ని మారుస్తుంది. మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయనే భావన మనకు ఎంతో శక్తినిస్తుంది. మనం మంచి పనులు చేస్తే మన జీవితం కూడా మంచి మార్గంతో సాగుతుంది. ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సంబంధాలలో ప్రేమ ఉండాలి, కానీ చర్యలలో నిస్వార్థత ఉండాలని భగవద్గీత చెబుతుంది. మనం ఇతరులను అర్థం చేసుకుంటూ ప్రేమతో పనిచేస్తే మన బంధాలు బలంగా ఉంటాయని, మన హృదయం శాంతితో నిండి ఉంటుందని అంటారు. సత్యం, జ్ఞానం కలిగిన వాడు ఎప్పటికీ నశించడు అని భగవద్గీత తెలియజేస్తుంది. సత్యాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పటికీ ఓటమిని చవిచూడడని, సత్యం మనకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది అని అంటారు. మన జీవితంలో స్థిరత్వం, సమతుల్యతను కాపాడుకునే వాడు నిజమైన యోగి అనే భావన భగవద్గీతలో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమతుల్యతను పాటించే మనిషే నిజమైన యోగి. దేవుడిని శరణాగతి పొందడం ద్వారానే శాంతి, సంతృప్తి లభిస్తాయని శ్లోకం భక్తిని విశ్వసించమని చెబుతుంది. భగవంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా మన జీవితంలో ప్రశాంతత లభిస్తుందని, ఈ బోధనలు జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా, బలంగా ఎదుర్కోవడంలో మనకు సహాయం చేస్తాయి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు భగవద్గీత చదివితే మన ఆత్మకు శాంతి, మనసుకు దిశ లభిస్తుంది. జై శ్రీకృష్ణ. నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.